వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. ప్రభుత్వం నుండి బిల్లులు వస్తాయన్న నమ్మకంతో అప్పులు చేసి గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టిన తాజా మాజీ సర్పంచ్ల పరిస్థితి పలు చోట్ల దీనంగా మారింది. బిల్లులు రాక సొంత ఆస్తులు అమ్ముకొని రోడ్డు మీద పడ్డ పరిస్థితులు నెలకొన్నాయి. వివరాల్లోకి వెళ్తే సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం మైసమ్మ వాగు తండ తాజా మాజీ సర్పంచ్ లావణ్య నిల్వ నీడ లేక సర్కార్ బడిలోని ఆశ్రయం పొందుతుంది. 2019లో బీఆర్ఎస్ నుండి సర్పంచ్ ఎన్నికైన లావణ్య బిల్లులు తర్వాత వస్తాయనే నమ్మకంతో అప్పులు చేసి మరీ గ్రామంలో అభివృద్ధి పనులు చేపట్టారు. తీరా బిల్లులు రాక అప్పుల భారం పెరగడంతో ఉన్న 2 ఎకరాల భూమిని విక్రయించి కొన్ని అప్పులు తీర్చారు. అయినా మరికొన్ని అప్పులు తీరకపోగా ఇంతలోనే నివాసం ఉంటున్న సొంత ఇల్లు కూడా కూలిపోయింది. దీంతో లావణ్య కుటుంబం సమీపంలోని కుందనవానపల్లి గ్రామంలో ఓ చిన్న ఇల్లు అద్దెకు తీసుకున్నారు. కానీ విద్యుత్ ఘాతంతో ఆ ఇంటి యజమాని తల్లి మరణించగా లావణ్య కుటుంబం ఆ ఇల్లు ఖాళీ చేయాల్సి వచ్చింది. అయితే గ్రామంలో మరొక ఇల్లు లభించకపోవడంతో లావణ్య కుటుంబం మైసమ్మ వాగుతండాలో మూతబడిన ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు చేరింది. ఇందిరమ్మ ఇల్లు మంజూరు కోసం స్థానిక ఎంపీడీఓకు దరఖాస్తు చేసుకున్నామని మాజీ సర్పంచ్ లావణ్య తెలిపారు. అయినా మాకు ఇందిరమ్మ ఇల్లు రాదని, వెళ్లి కాంగ్రెస్ పార్టీ నాయకులను కలిస్తేనే ఇల్లు వస్తుందని ఎంపీడీఓ అంటున్నారని వాపోయారు. 5 ఏళ్లు గ్రామానికి నిస్వార్థంగా సేవ చేసిన మాకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నిలువ నీడ లేక అనుమతి తీసుకుని ప్రభుత్వ పాఠశాలలో ఉంటుంటే ఇప్పుడు పాఠశాల ఉపాధ్యాయులు కూడా పాఠశాలను ఖాళీ చేయమంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించి తమకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయించాలని, పెండింగ్ లో ఉన్న బిల్లులు చెల్లించాలని చేతులెత్తి నమస్కరించి కోరుతున్నారు. గ్రామ పంచాయతీ సందబైన లావణ్య మాజీ సర్పంచి. ఒక సిసి రోడ్లు కానీ, డంపింగ్ షెడ్ కానీ, పీడ ప్రకరణం కానీ, మార్కెట్ కానీ, ఈ కల్వర్ట్ కానీ ఇవన్నీ చేయడం వల్ల అప్పుల పాలైనం. 2 ఎకరాల భూమి అమ్మడం జరిగింది. అయినా కూడా అప్పులు మిత్తిలకు కూడా సరిపోలేదు. ఇంకా అసలు అట్లే ఉండిపోయినాయి. ఇంకా 10 లక్షలు బిల్లులు రావాలి. ఇల్లు కోసం అప్లై చేసినాం 2 సార్లు. మాకు ఇల్లు లేదని అంటారు, మీకు ఒక పార్టీ లేరు, మేము పెట్టామని అంటారు. పెడతలేరు. మేము పక్క ఊర్లో కిరాయికుంటున్నాము. అక్కడ ఒక ముసలమ్మ వాళ్ళ అమ్మ చనిపోవట్లా ఇక్కడికి వచ్చినాము. మూతబడ్డ స్కూల్లో ఉంటున్నాము. ఆ టీచర్ నిన్న ఉండమని కూడా లెటర్ ఇచ్చింది. ఇవాళ మళ్ళీ కాల్ చేయమని ఇద్దరు సార్లను కూడా పంపించింది కాల్ చేయమని. ఈ వర్షంలో ఎటు వెళ్ళలేము. మాకు న్యాయం జరగాలి. ఇటు బిల్లులు కొంచెం ఇల్లు రావాలి మాకు. అక్కనపేట మండలం మైసమ్మ తండ సర్పంచ్గా మా భార్య ఎన్నికడం జరిగింది. మేము ఎందుకంటే అభివృద్ధి పనుల భాగంగా బిల్లులు వస్తాయనే ఉద్దేశం కొద్ది అన్ని అభివృద్ధి పనులు సీసీ రోడ్స్ కాచుకొని అభివృద్ధి పనులు చేయడం జరిగింది. క్రీడా మైదానం కావచ్చు, చాలా అప్పుడున్న ఎంపీడీఓలు కావచ్చు, కలెక్టర్ ఆదేశాల వారు కావచ్చు, ఇబ్బంది పెట్టి మెడవైన కత్తి పెట్టినట్టు మీరు ఇది చేయకపోతే మేము మెమోలు వస్తాయని చెప్పేసి మమ్మల్ని కొంచెం బాగా ఇబ్బంది పెట్టి ఆఫీసర్స్ చేయడం జరిగింది. అభివృద్ధి పనుల భాగంగానే మా ప్రజలకు మొత్తం మా గ్రామ పంచాయతీ ప్రజలకు అందరికీ తెలుసు వాస్తవానికి ఎంత అభివృద్ధి జరిగింది. అప్పుడు మా ఊరికి మా తండకు రోడ్లు లేని పరిస్థితి ఉండే. రోడ్లు లేని పరిస్థితి ఉండడం వల్ల మేము అప్పటికీ కూడా అభివృద్ధి భాగంగా మంచిగా అభివృద్ధి చేసినాం. ఇంకా ముందు చేయడం చిన్న గ్రామ పంచాయతీ ట్యాంకర్లో మన ట్రాక్టర్ ఈఎంఐలు అటు ఇటే సరిపోయినాయి. మాకు ఎలాంటి అది కాలేదు. మేము ఎకరం భూమి 2 ఎకరాల భూమి కూడా 2 ఎకరాల భూమి మా భార్య పుస్తలు కూడా మన తాడు కూడా బంగారం మొత్తం కుదరబెట్టి అప్పులు తెచ్చా చేసినాం. కరెక్ట్ టైంలో బిల్లులు రాక మీకు అభివృద్ధి వల్ల చేసి అప్పులకి ఇంట్రెస్ట్ కట్టేసి వరకు మాకు సరిపోయింది. పక్క ఊళ్ళో కొందరపల్లి గ్రామ పంచాయతీ పోయి మేము కిరాయి ఇవ్వడం జరిగింది 3 నెలల బట్టి. మాకు ఇల్లు కూడా రావాలంటే కూడా ఇల్లు కూడా ఎంపీడీఓతో కూడా మాకు చాలా సార్లు మొత్తుకోవడం జరిగింది. ఎంపీడీఓ కూడా పార్టీ పరంగానే చూసిండు తప్ప ఒక గ్రామానికి అభివృద్ధి చేసిండు. వీళ్ళు మాజీ సర్పంచులు వీళ్ళు బిల్లు రావాలని ఇబ్బంది ఉన్నదని అర్థం చేసుకోలేదు. మస్తు చెప్పడం జరిగింది. మాకేంటంటే ఖచ్చితంగా తక్షణమే మాకు సర్పంచుల బిల్లులు రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి పరిస్థితి తట్టుకొని ఎందుకు మేము 2 ఎకరాలు అమ్ముకున్నాం. మాకు తక్షణమే బిల్లులు రిలీజ్ చేయాలి. మాకేంటంటే మేము కోరేది ఒకటే గవర్నమెంట్ కానీ మంత్రి గారు కానీ మాకు ఖచ్చితంగా న్యాయం జరిగి ఖచ్చితంగా మాకు బిల్లులు చేయాలి. మాకు ఇంటనే మాకు ఇల్లు లేదు. గవర్నమెంట్ స్కూల్ మూతబడి స్కూల్ ఉంటే కూడా నిచ్చిరు ఈ రోజు కాల్ చేస్తారా లేదా అని 2 టీచర్లు కూడా వచ్చి మాకు కావాలే ఉన్నారు పక్కకు. ఇప్పుడు మీరు ఉన్నారు కాబట్టి కొంచెం వాళ్ళు పక్కకి వెళ్ళిపోయి మళ్ళీ వస్తామన్నారు. మేము ఇక్కడికి వెళ్ళిపోయే పరిస్థితి లేదు. ఉంటే రోడ్డు మీదనే ఉండాలి. వర్షం బ్రహ్మాండంగా పడుతుంది. వర్షాలలో మేము ఎక్కడ ఉండే పరిస్థితి ఉంది. మాకు తక్షణమే న్యాయం జరగాలి. కలెక్టర్ గారు కానీ ఎవరు కానీ మాకు కొంచెం అది చేసుకుని న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. హాయ్ అండి, నేను మీ సత్యశ్రీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TG24 TV.